హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎలక్కాయతో టేస్టీగా పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఎలక్కాయను ఈ విధంగా పగలగొట్టుకొని లోపల ఉన్న గుజ్జు మొత్తం ఒక స్పూన్ సహాయంతో బయటకు తీసుకోవాలి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్న గుజ్జుని ఇప్పుడు మిక్సీ బౌల్లో తీసుకోవాలి. అందులో కొంచెం కారం, అలాగే ఉప్పు, ఎల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, అలాగే మెంతులు, ధనియాలు వేసి బాగా వేయించుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి బాగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే చాలా టేస్టీగా ఎంతో పుల్లగా ఉంటుంది. పులుపు మీకు తక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.